తీసేయంగా మాకు సాస్ తీసేయండి. ప్యాకెట్ అని చెప్పేసి తీసేది బంగా కేసు బుక్ చేసిన కాజీపేటలో దుంపలకట్టు గ్రామానికి సంబంధించి శివలక్ష్మీనారాయణ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజరు. సో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినాడన్న ఉద్దేశంతో టీడీపీ వాళ్ళు అతని పైన అతను ఏదో పూలు అమ్ముకునే అతను పాపం పూలు అమ్ముకొని జీవనం సాగించే అతను అటువంటి ఆయన ప్యాకెట్ ఆడుతున్నాడని చెప్పేసి పోలీసులు తీసుకుపోయి టీడీపీ వాళ్ళ ప్రోద్బలంతో సో ఆయనను అక్కడికి తీసుకుపోయి ఆ కేసులో ఏమన్నా బెయిల్ వస్తుందేమో అన్న ఉద్దేశంతో దానికి బంగాక్ కేసు కూడా యాడ్ చేసి ఆ రకంగా అతని పైన అక్రమ కేసు పెట్టి దాదాపు నెలన్నర పాటు జైల్లో ఉంచిన పరిస్థితి. సో ఆ అవమానాన్ని భరించలేక అదే 10 రోజుల కిందట ఆయన బయటికి రావడం జరిగింది జైలు నుంచి. ఈ ఊర్లో ఆయన తిరగలేక అవమానంతో బాధపడుతూ ఈరోజు కరెంటు పట్టుకుని ఆత్మహత్యకు చేసుకోవడం జరిగింది. ఆయనకు పాపం పిల్లలు కూడా ఉన్నారు, బీదవాడు పాపం. సో తప్పకుండా ఇతన్ని హింసపెట్టిన పోలీస్ అధికారులపైన తర్వాత టీడీపీ వాళ్ళు ఎవరైతే వెనకుండి ఈ కేసు పెట్టించారో వాళ్ళపైన తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సో అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కుటుంబానికి ఎప్పుడు కూడా తోడుగా నీడగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళకి ఏది అవసరం ఉందో అవన్నీ కూడా చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. బంగ్యా కేసులో నమోదు చేశారు. అతను చాలా బలవంతంగా కొట్టారు. అతను ఆ బాధ భరాయించలేక జైల్లో ఉంచి బయటకు వచ్చిన తర్వాత మానసిక గురై అవమానానికి సిగ్గుకు లజ్జకు తట్టుకోలేక ఆయన కరెంటు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతిరోజు ఈ పోలీసుల తాకిడికి డబ్బులు ఇవ్వలేకనే ఆయన బలవంతంగా టార్చర్కి తట్టుకోలేక చనిపోయాడు. దుబ్బలకట్టు రెడ్డెం నారాయణ రెడ్డి, శివలక్ష్మీనారాయణ రెడ్డి 20 రోజులకి వస్తాను. బంగాకు పాలమ్మితే సారా కేసులు పెడతారు అంతే. ముందు అవి కూడా కమ్ముకొని సాలీ తీసుకోవాలా అంతే. ఏ అమ్మకూడదు, ఏ చేయకూడదు. ఉంటే తినాలా లేకపోతే పచ్చి ఉండాలా అంతే. వైఎస్ఆర్ కూడా అనకూడదు అంతే. అది కథ. ఓకేనా? ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.